అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. సో మనం ఏదనుకున్నా సరే కొంతమంది గురించి అయితే మాట్లాడక తప్పదు. ఎందుకంటే మనం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేది ఎవరో ఉండరు. కానీ ఏంటంటే మాట్లాడిన సందర్భం వచ్చినప్పుడు అవతల ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మనం మాట్లాడక తప్పదు. సో నేను ఈరోజు మాట్లాడబోయే వ్యక్తి పేరు ఏంటంటే మహాసేన రాజేష్. ఈయన కాకినాడ దగ్గర అక్కడ ఒక విలేజ్లో అనేది ఉంటాడు. సో ఈయన ఏంటంటే ఈ నేపథ్యం ఏంటంటే ఏదో ఇలాగ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కొన్నాళ్ళ పాటు యూట్యూబ్లో వీడియోలు పెట్టడం, దాని ద్వారాగా పాపులర్ అయ్యి కొంచెం ఏదో క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది. సో మళ్ళీ 2024 ఎలక్షన్లు వచ్చేస్తున్నపాటికి ఆయన టీడీపీలో జాయిన్ అవ్వడం, పి గన్నవరం నియోజకవర్గంలో టికెట్ తెచ్చుకోవటం ఇవన్నీ జరిగాయి. సో ఆ టికెట్ ఇవ్వడం ఆలస్యం ఏంటంటే ఈ పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఏదైతే ఆయనకి ఇచ్చినటువంటి టికెట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు వెనకుండి నడిపించినటువంటి నాటకాలన్నీ కూడా నాకు తెలుసు. వీళ్ళు ఏం చేశారంటే మహాసేన రాజేష్ అంటే కొంచెం దుందుడుకు కలిగినటువంటి వ్యక్తి. తను ఏంటంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు. అతను పై స్థాయిలో కూడా అతనికి మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ యూట్యూబ్, ఈ సోషల్ మీడియా ద్వారా ఆయనకి కొంతమందితో మంచి స్నేహాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మన మాట అంటే ఈ నియోజకవర్గంలోకి వస్తే రాజేష్ మన మాట లెక్క చేయడని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఆ రాజేష్ గారి టికెట్ని కొంతమంది పెయిడ్ సర్వీస్ గాలతోటి అప్పుడెప్పుడో హిందూ దేవుల్ని రాజేష్ గారు ఏదో అన్నారని చెప్పేసి ఆ టికెట్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజేష్ మహాసేన గారిని పిలిపించి ఆయన సరే తమ్ముడు, నువ్వేం కంగారు పడ, మాకు నీకు నేను ఉన్నాను, నేను నీకు అండగా ఉంటాను, నీకు మన పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పాడని చెప్పేసి రాజేష్ మహాసేన గారు అప్పుడు చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదైతే 2024 ఎలక్షన్లు రేపు మే 13వ తారీఖున ప్రజలందరూ వెళ్ళి ఓటు వేయబోతా ఉన్నారు. అంటే ఈయన మే 10వ తారీఖున నేను కూటమి పార్టీకి వ్యతిరేకంగానే నేను ఉంటాను, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బీజేపీకి 400 సీట్లు గెలిపించిస్తా అన్నాడని చెప్పేసి ఇది మాకు నచ్చలేదని చెప్పేసి మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి ఈయన రాజేష్ మహాసేన అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి విధానాలని, బీజేపీ పార్టీ విధానాలని ఆయన వ్యతిరేకించడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే అప్పట్లోనే 2-3 రోజుల సమయంలోనే ఈయన పార్టీ నుంచి సస్పెండ్ చేద్దామని చెప్పేసి పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున్నే ఓట్లు వేసే ప్రజలు ఉన్నారు, ఇలాంటి టైంలో మనం ఏ నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఆపడం జరిగింది. తర్వాత సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ మినిటే రాజేష్ మహాసేన వెంటనే ఎల్లో కలర్ షర్ట్ వేసి కళ్ళజోడు పెట్టేసి కళ్ళలోంచి బూత్ పంప్స్ వచ్చేస్తున్నాయని చెప్పేసి ఆయన లైవ్ పెట్టడం జరిగింది. సో ఆ లైవ్ కింద ఏంటంటే అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు కానివ్వండి ఆయన వ్యతిరేకించడం జరిగింది. అది ఏంటంటే సో ఎలక్షన్లకు ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ పార్టీని ఆ భావజాలాలకు మేము అంగీకరించమని చెప్పేసి ఈయన వ్యతిరేకించడం జరిగింది. అలాగే అంతకు మించి ఏం చేయడంటే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏదైతే పి గన్నవరం నియోజకవర్గం ఆయనకి ఇచ్చినటువంటి సీటు ఆ ఎమ్మెల్యే కూడా గెలవడనేసి ఆయన లైవ్లో చెప్పడం జరిగింది యూట్యూబ్లో. ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా తెలుసు. దాన్ని బేస్ చేసుకొని రాజేష్ మహాసేన గారి మీద వాళ్ళు కొంచెం చురకలు అయితే అంటించడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మొన్న మహానాడు జరిగింది. అంతకుముందు 2023లో జరిగినటువంటి మహానాడు రాజమండ్రిలో జరిగినప్పుడు ఇదే పెద్ద మనిషి రాజేష్ మహాసేన అనే పెద్ద మనిషి అక్కడికి వెళ్ళి ప్రసంగం కూడా చేయడం జరిగింది. సో మొన్న 2024లో జరిగినటువంటి కడప జిల్లాలో జరిగినటువంటి మహానాడికి ఈ రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఎందుకు పిలవలేదు? ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలాంటి స్టెబిలిటీ లేని నాయకుడిని మనం ప్రోత్సహించకూడదని చెప్పేసి పక్కన పెట్టడం జరిగింది. సో ఈరోజు ఏ దిక్కు లేదు కనుక ఇంకా మనం ఎవరినొకరిని తిట్టాలి కనుక అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మాకు అధికారం ఉందని చెప్పేసి ఆయన్నే మొట్టమొదటి నుంచి కూడా ఆయన్నే తిట్టడం అనేది జరుగుతూ ఉంది. సో ఈరోజు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తూ ఉండి ఏదైతే డాక్టర్ గారు అయినటువంటి ప్రవీణ్ చింత గారి గురించి, అలాగే విజయ్ కేసరి అనే ఒక అబ్బాయి గురించి వీళ్ళందరూ యూట్యూబర్లే
వాళ్ళ గురించి లైవ్లు పెట్టి వాళ్ళందరూ పేటీఎం బ్యాచ్, వాళ్ళందరూ ఏదో చిల్లర కోసం కక్కుర్తి పడతారని చెప్పేసి ఈయన ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేనేమంటానంటే, ఈయనకి పోనీ ఈ రోజుకి సంవత్సర కాలం అయింది కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి. ఈయన ఎక్కడ ఈ పెద్ద మనిషిని ఈ రాజేష్ మహాసేన అనే పెద్ద మనిషిని ఎక్కడైనా సరే ఏ మీటింగ్లో అయినా మనం చూసామా? పోనీ చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా సరే ఈయన్ని కలిసారా? ఎందుకంటే పార్టీ పక్కన పెట్టింది, ఏ దిక్కు లేదు కనుక ఈరోజు ఆయన ఆ పార్టీలోనే ఉంటూ ఏదో వీడియోలు చేసుకుంటూ అలా కంటిన్యూ అవుతుంది. కానీ ఏంటంటే పార్టీ ఈయన ఎప్పుడూ వదిలేసింది. ఆ విషయం ఏంటంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషులకి తెలుసు, ఏదైతే పీ కన్నవరం నియోజకవర్గం ప్రజానికానికి కూడా తెలుసు. ఆ రోజు సీట్ ఇచ్చినప్పుడు ఈయన ఏం చేయాలంటే పైనుంచి ఆదేశాలు వస్తాయని చెప్పేసి ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఆ రోజు వెంటనే ఇక్కడ ప్రజల్లో ఇక్కడ నా మీద తిరుగుబాటు జరిగింది, మనం ఏంటంటే ఆ నియోజకవర్గానికి వెళ్ళి మనం ఏదో 2-3 మీటింగులు అటెండ్ అవుతే కొంతవరకు దీన్ని ప్రజలు కొంచెం మర్చిపోయే విధంగా ఉంటారని చెప్పేసి చూడకుండా ఇంట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆదేశాలు ఇస్తారని చెప్పేసి ఆ ఆదేశాల ప్రకారం ఈయన ఆ ఇంట్లో కూర్చున్నారు. తర్వాత ఈయనకి టికెట్ క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. సో తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈయనకి టికెట్ ఆఫర్ చేసినా సరే ఈయన పార్టీలోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఎలాగా ఈయన గెలవలేడని చెప్పేసి ఈయనకి తెలుసు, సో వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో ఇవ్వాలని ఇస్తారని చెప్తే ఈయన వెళ్ళలేకపోయారు. కానీ ఏంటంటే నేను అసలు నిజం ఏం చెప్పగలదలుచుకున్నానంటే, ఇతను ఇంకా మంచి వాచారిత్యం ఉన్నటువంటి నాయకుడు, ఎంతో కొంత యూట్యూబ్ ద్వారాగా ప్రజల్లో కొంచెం మంచి పేరు ఉన్నటువంటి యువకుడు కూడాని. అలాంటి వ్యక్తి ఏంటంటే ఏదో ఒక పార్టీ నుంచి కంటెంట్ చేస్తూ ఉండి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఎలాగ ఈయనకి సోషల్ మీడియాలో మంచి పట్టు ఉంది కనుక ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని ఈ సోషల్ మీడియా ద్వారాగా ఫైట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆయన ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే అభివృద్ధుడు. ఎందుకంటే ఆయన యువకుడు, ఎందుకంటే దాదాపుగా ఇంకా 20-30 సంవత్సరాల పాటు రాజకీయాలు చేయవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు విలువ లేనటువంటి పార్టీలో ఉండి ఆయన వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళని తిట్టడం మాత్రమే. ఎందుకంటే పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈయనకి ఏ విషయం చెప్పరు, మీటింగులు కూడా అటెండ్ చేయట్లేదు. కానీ ఏంటంటే ఏదో భజన చేయాలి కనుక ఆ భజనతో పాటు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఏంటంటే ఆ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే ఇంకో పార్టీ నుంచో ఆయన పోటీ చేసి ఆయనకు ఓడిపోతారని కూడా తెలుసు. కానీ ఏంటంటే ఎప్పటికైనా సరే అదే పీ గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు అయితే ఏదో ఒక పార్టీ నుంచి కంటెంట్ చేసి ఉంటే ఆ రోజు గెలిచే అవకాశాలు ఎప్పటికైనా సరే ఉందును. కానీ అది చెడగొట్టుకొని ఈరోజు వైసీపీ నాయకుల్ని ప్రవీణ్ చింతా గారు అనే డాక్టర్ గారి గురించి అసభ్యకరంగా, అంటే పేటీఎం బ్యాచ్, సైకోలు అని చెప్పేసి ఇంకా అదే పార్టీ ఆయన ఇంట్లోనే కూర్చొని ఆ యూట్యూబ్లో వీడియోలు చేయడానికి మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తిగా ఈరోజు మనం చూస్తున్నాం ఆయన్ని.